Okay, CSS, what is stands for CSS means cascading style sheets. Cascading style sheets అనమాట. అండ్ what is the benefit about CSS? CSS ఎందుకు వాడతాము అంటే స్టైల్స్ ఒక వెబ్ పేజ్కి స్టైల్స్ అప్లై చేయడానికి CSS వాడతాము. ఇప్పుడు ఒక HTML కంటెంట్ రాసామనుకోండి, ఒక HTML డిజైన్ చేసామనుకోండి, ఆ HTML డిజైన్కి ఇప్పుడు కలర్స్ కానీ, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ, ఇట్లా డెకరేషన్స్ కానీ మనం ఏదైనా చేయాలనుకోండి, సో కంపల్సరీగా మనము సిఎస్ఎస్ని అప్లై చేస్తాం. ఓకే, సిఎస్ఎస్ అనేది యాక్చువల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. సిఎస్ఎస్ ఈజ్ నాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అండ్ సిఎస్ఎస్ అనేది సింటాక్స్. సిఎస్ఎస్ ఈజ్ సింపుల్ సింటాక్స్. అండ్ సిఎస్ఎస్ని మనం హెచ్టిఎంఎల్కి ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై సిఎస్ఎస్ ఫర్ హెచ్టిఎంఎల్ ఎలా అప్లై చేయాలి అనే దానికి 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే ఏంటంటే ఇన్లైన్ సిఎస్ఎస్ రాసుకోవచ్చు, చెప్తాను మీకు. తర్వాత ఇంటర్నల్ సిఎస్ఎస్ రాసుకోవచ్చు. తర్వాత మూడోది ఏంటంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కూడా రాసుకోవచ్చు. సో ఈ మూడిట్లో నుంచి ఏదైనా ఒక వేలో మనం సిఎస్ఎస్ రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటంటే ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క సిఎస్ఎస్ రాసుకుంటూ వెళ్తాం. అంటే ఎలిమెంట్ బై ఎలిమెంట్ సిఎస్ఎస్ రాసుకుంటూ వెళ్తాం. అంటే దీన్ని ఏమంటామంటే ఎలిమెంట్ స్పెసిఫిక్ సిఎస్ఎస్ అనొచ్చు. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్, we need to apply సిఎస్ఎస్. అంటే ప్రతి ఎలిమెంట్కి మనం సిఎస్ఎస్ రాసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎలిమెంట్ ఉందనుకోండి, ఎలిమెంట్ 1, దానికి స్టైల్ అనే ఒక అట్రిబ్యూట్ రాసి దానిలో సిఎస్ఎస్ కోడ్ అనేది రాసుకోవాలి. ఆ ఎలిమెంట్ ఇలా క్లోజ్ అవుతుంది. ఓకే, ఎలిమెంట్ 1. ఇది ఎలిమెంట్ 1 అనుకోండి. ఇప్పుడు నా దగ్గర ఒక 5-6 ఎలిమెంట్స్ ఉన్నాయి. 5-6 ఎలిమెంట్లకి నేను ఇలానే సిఎస్ఎస్ రాసుకుంటూ వెళ్ళాలి. ఇది కొంచెం లెందీ ప్రాసెస్ కదా. ప్రతి ఎలిమెంట్కి ఇలా రాసుకుంటూ వెళ్ళాలి అంటే చాలా కష్టమైన పని. ఇప్పుడు మన వెబ్ పేజ్లో థౌజండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. థౌజండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్కి ఇప్పుడు యూనిక్గా సిఎస్ఎస్ రాసుకుంటూ వెళ్ళాలి అంటే అది అంత ఈజీ పని కాదు. సో అందుకని ఏంటంటే ఇది అంత రికమెండేషన్ కాదు రియల్ టైంలో. ఇంకొక టైప్ ఆఫ్ సిఎస్ఎస్ ఏంటంటే ఇంటర్నల్ సిఎస్ఎస్. ఈ ఇంటర్నల్ సిఎస్ఎస్ దేనికి వాడతారు అంటే పేజ్ లెవెల్లో రాస్తాం. ఇందాక ఏం చేసాము, ఎలిమెంట్ లెవెల్లో రాసాము. ఇప్పుడు ఏంటంటే కొంచెం టాప్ లెవెల్కి వెళ్ళి పేజ్ లెవెల్ సిఎస్ఎస్ అనమాట. పేజ్ లెవెల్ సిఎస్ఎస్ ఆర్ పేజ్ స్పెసిఫిక్ సిఎస్ఎస్ అని కూడా అనుకోవచ్చు. పేజ్ స్పెసిఫిక్ సిఎస్ఎస్ అనుకోవచ్చు. ఇక్కడ ఏందని చేస్తామంటే ఒక పేజ్ క్రియేట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ file.html అని ఒక పేజ్ క్రియేట్ చేసాం. ఈ పేజ్ లోపల ఇది HTML పేజ్ కదా, ఈ HTML పేజ్ లోపల స్టైల్ అని ఒక ట్యాగ్ రాస్తాం. స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసి స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేస్తాం. ఈ ప్రీవియస్గా చూడండి, ఇన్లైన్లో చేసింది స్టైల్ అట్రిబ్యూట్, ఇక్కడ చేసేదేమో స్టైల్ ట్యాగ్. మనకి ట్యాగ్కి అట్రిబ్యూట్కి డిఫరెన్స్ చాలా ఉంది. అట్రిబ్యూట్ ఏంటంటే ట్యాగ్ లోపల రాసే ఒక స్టేట్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనము ఒక ట్యాగే డైరెక్ట్గా స్టైల్ అని తీసుకుంటున్నాం. ఆ ట్యాగ్ లోపల మనం సిఎస్ఎస్ కోడ్ అంతా రాసుకుంటాం. ఆ పేజ్కి సంబంధించిన సిఎస్ఎస్ కోడ్ అంతా ఆ పర్టికులర్ ట్యాగ్లో రాసుకుంటాం. మనకి కావాల్సిన HTML అంతా కింద రాసుకుంటాం. కింద మన హెడ్ బాడీ, మన బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని మళ్ళీ సపరేట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఇది యాజ్ యూజువల్ అండి. ఓకే, బాడీలో ఉన్న డేటా HTML డేటా కదా, HTML కోడ్ ఉంటుంది కదా, పైన ఏమో సిఎస్ఎస్ కోడ్ పెట్టుకుంటాం హెడ్ లోపల కామన్గా. అంటే ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్ అనమాట, అంటే పేజ్ లెవెల్ సిఎస్ఎస్. ఇంకొక మూడో సిఎస్ఎస్ ఉంది కదా, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని. ఇది మోర్ యూస్ఫుల్, అంటే రియల్ టైంలో ఎక్కువ వాడేది ఇదే ఉంటుంది. ఇదేంటంటే యాప్ లెవెల్ సిఎస్ఎస్. యాప్ లెవెల్ సిఎస్ఎస్ అంటే ఎలా చెప్తాము అంటే ఇట్ విల్ రీయూస్ ఫర్ ఆల్ HTML వెబ్ పేజెస్. అన్ని వెబ్ పేజెస్కి అది వాడుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ file.css అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. దీనిలో ఏదో సిఎస్ఎస్ కోడ్ రాసుకున్నాం.
దాన్ని మనము file1.html కాల్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత file2.html కాల్ చేసుకోవచ్చు. మన దగ్గర మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, HTML ఫైల్స్, మన వెబ్ పేజెస్ చాలా ఉంటాయి కదా, ఇవన్నీ వెబ్ పేజెస్లో దీన్ని వాడుకోవచ్చు. ఏది file.css, ఈ file.cssని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆ ఇంపోర్ట్ చేసుకునే దానికి ఒక ప్రాసెస్ ఉందన్నమాట. ఆ ప్రాసెస్ మీకు తర్వాత చూపిస్తాను నేను. ఓకే, సో file2.cssలో రాసుకోవచ్చు అండ్ file3.css ఎన్ని పేజెస్ ఉంటే మనం అన్ని పేజెస్లో కూడా యాజ్ యూజువల్గా అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు. రీయూజబుల్ అనమాట. మీరు రాసిన సిఎస్ఎస్ కోడ్ ఏదైతే ఉందో అది అన్నిట్లో రీయూజబుల్ అనమాట. చూసారా, దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్, అంటే ఇది ఎక్కువ వాడతారు రియల్ టైంలో, ఎక్కువ వాడేది మనకి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఒకటే. అండ్ ఇంటర్నల్ కూడా కొంతమంది రాస్తారు, బట్ ఇన్లైన్ అనేది చాలా రేర్ కేసెస్. ఏదో ఒక్కొక్క ఎలిమెంట్ని ఏదో స్పెసిఫిక్గా మనం స్టైల్ చేయాలన్నప్పుడే ఇన్లైన్కి వెళ్తాం. సో ఒక్కొక్క దానికి మీకు ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇన్లైన్ అంటే ఏంటి, ఆ ఇంటర్నల్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఏంటంటే ఒక ప్రోగ్రామ్ రాసి మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఫస్ట్ ఇన్లైన్ సిఎస్ఎస్ రాసుకుందామండి, చూపిస్తాను చూడండి. ఇన్లైన్ సిఎస్ఎస్, ఓకే, ఫోల్డర్ తీసుకుంటున్నాను 9/6. ఇందులో ఇన్లైన్ సిఎస్ఎస్ మనం చేయాల్సింది హెచ్టిఎంఎల్ ఫైలే క్రియేట్ చేసుకోవాలి దేనికైనా సరే, అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఏది చేసినా మీరు హెచ్టిఎంఎల్ ఫైలే క్రియేట్ చేసుకోవాలి. ఇన్లైన్ సిఎస్ఎస్ మనం ఫస్ట్ బాడీకి రాద్దామండి స్టైల్. బాడీకి స్టైలు బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అన్నాను, రెడ్ వద్దులేండి, లైట్ బ్లూ అని ఇస్తాను. ఫస్ట్ బాడీకి రాసేస్తున్నాను ఇన్లైన్ స్టైల్. ఓకే, బాడీకి ఇన్లైన్ స్టైల్ రాశాను అనుకోండి, ఎలా ఉంటుందో చూద్దాం. లైట్ బ్లూ కలర్ వచ్చిందా బాడీ మొత్తం. సో ఇట్లా మనము ఇన్లైన్ స్టైల్ రాసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు లోపలికి వెళ్తే మనం H1s ఉన్నాయనుకుంటే, H1 ఉందనుకుంటే, ఈ H1కి వెబ్ డెవలప్మెంట్, దీనికి మళ్ళీ స్టైల్ రాసుకోవచ్చు అండి ఇంటర్నల్గా. సారీ, ఇన్లైన్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఎల్లో, తర్వాత కలర్ వచ్చేసి రెడ్, ఇట్లా రాసుకోవచ్చు అండి. ఈ ప్రాపర్టీస్ అన్ని మనం తర్వాత నేర్పిస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో, ఈ కలర్ రెడ్, ఇవన్నీ ఎలా రాయాలి తర్వాత నేర్పిస్తాను. బట్ చూడండి అసలు ఎలా రాస్తున్నాం ఏంటని. సో టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్, ఇవన్నీ ఏంటంటే ప్రాపర్టీస్ అనమాట, అట్రిబ్యూట్ వాల్యూ. బ్యాక్గ్రౌండ్ అనేది ఒక అట్రిబ్యూట్, కలర్ అనేది ఒక అట్రిబ్యూట్, టెక్స్ట్ అనేది ఒక అట్రిబ్యూట్, మల్టిపుల్ అట్రిబ్యూట్స్ రాసుకుంటూ వెళ్తాం. సో తర్వాత ఇంకొక హెచ్1 తీసుకుందాము. ఇది ఫస్ట్ H1, ఇది సెకండ్ H1, థర్డ్ H1, 2-3 H1s తీసుకుందాము. ఒక్కొక్క H1కి ఒక్కొక్క స్టైల్ అండి. దీనికేమో ఎల్లో ఉంది, దీనికేమో పింక్ తీసుకున్నాను, తర్వాత దీనికేమో లైట్ సియాన్, లైట్ గ్రీన్, లైట్ ఆల్మండ్ కలర్ తీసుకున్నాను. ఓకే, సో 3 H1s ఉన్నాయి. 3 H1s డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ స్టైల్స్ తీసుకున్నాం. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇట్లా మనము ఇన్లైన్ సిఎస్ఎస్లో ఏంటంటే ఒక్కొక్క ఎలిమెంట్కి స్పెసిఫిక్ స్టైల్ అనేది రాసుకుంటూ వెళ్తాం అనమాట. ఇది చాలా హెడేక్ పని, ఎందుకంటే ప్రతి ఎలిమెంట్కి సిఎస్ఎస్ రాయాలి అంటే ఊక తలనొప్పి అనమాట. అదంతా ఎందుకు, ఒక చోట రాసుకుంటే అయిపోతుంది కదా. ఆ కాన్సెప్ట్లో వెళ్తే యూ కెన్ గో ఫర్ ఇంటర్నల్ సిఎస్ఎస్.html. ఇంటర్నల్లోకి వెళ్ళిపోదాం. ఇంటర్నల్లోకి వెళ్ళిపోతే యాజ్ యూజువల్గా పేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఇంటర్నల్ సిఎస్ఎస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ హెడ్లోనే రాస్తామండి ఆ స్టైల్ ట్యాగ్ ఏదైతే ఉందో అది. ఫస్ట్ బాడీకి సంబంధించిన స్టైలు, బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి, లైట్ బ్లూ. ఓకే, ఇచ్చేసాను. అంటే ఇక్కడ ఇంటర్నల్లో కానీ ఎక్స్టర్నల్లో కానీ రాసేటప్పుడు సెలెక్టర్ రాసుకోవాలన్నమాట. సెలెక్టర్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇక్కడ బాడీని మనం ఇక్కడికి పిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి బాడీని ఇక్కడ పిక్ చేసుకొని ఆ బాడీకి కర్లీ బ్రేసెస్ పెట్టాలి. ఇప్పుడు బాడీకి స్టైల్ రాయాలనుకోండి, ఓకే, సో బాడీకి స్టైల్ రాయాలనుకోండి, బాడీ అని చెప్పి
ఆ కర్లీ బ్రేసెస్ రాసుకోవాలి. మళ్ళీ ఇందులో అట్రిబ్యూట్స్ రాసుకోవాలి. ఒక పారాగ్రాఫ్కి స్టైల్ రాయాలనుకోండి, పారాగ్రాఫ్ అని చెప్పి పారాగ్రాఫ్ కర్లీ బ్రేసెస్ తీసుకొని మళ్ళీ అందులో స్టైల్స్ రాసుకోవాలి. ఒక H1కి స్టైల్ రాయాలనుకోండి, H1 చెప్పి కర్లీ బ్రేసెస్ తీసుకొని అందులో అట్రిబ్యూట్స్ రాసుకోవాలి. ఇట్లా అంటే ఒక్కొక్క ఎలిమెంట్కి డిఫరెంట్ సెలెక్టర్ రాసుకోవాలి. ఈ పర్టికులర్ ఈ కాన్సెప్ట్నే సెలెక్టర్ అంటారు అనమాట. సెలెక్టర్ సింటాక్స్ ఇది అనమాట. నేను మీకు చూపిస్తాను సెలెక్టర్ సింటాక్స్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ సెలెక్టర్ సింటాక్స్ రాస్తాను, ఒకసారి చూడండి. సెలెక్టర్ డబుల్ కర్లీ బ్రేసెస్ అండ్ CSS అట్రిబ్యూట్స్. ఇదన్నమాట సెలెక్టర్ రాసుకునే ప్రాసెస్. ఇక్కడ చూడండి, బాడీ బ్యాక్గ్రౌండ్ లైట్ బ్లూ ఇచ్చేసాను. రైట్ క్లిక్ చేసి ఒకసారి బ్రౌజర్ తీసుకుంటే వచ్చేసింది, యాజ్ యూజువల్ లైట్ బ్లూ కలర్ వచ్చేసింది. ఇంకా తర్వాత ఇంకా స్టైల్ రాసుకునే ప్రాసెస్ యాజ్ యూజువల్. కింద మనము H1 ఒకటి పెట్టుకుందాం బాడీలో. ఇక్కడ మనం ఇన్లైన్ రాయట్లేదు, ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్లైన్ రాయట్లేదు, డైరెక్ట్గా ఎలిమెంట్ ఒక్కటే రాసుకుంటున్నాం. వెబ్ డెవలప్మెంట్ అన్నాను. ఓకే, మల్టిపుల్ H1s ఉన్నాయి. ఎన్ని H1s అనే ఉండనివ్వండి, మై డోంట్ కేర్ అబౌట్ ఇట్. అన్ని H1స్కి ఒకసారి స్టైల్ రాసుకోవచ్చు. ఇలా బ్యాక్గ్రౌండ్ ఎల్లో, కలర్ అంటే ఫాంట్ కలర్ రెడ్ అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే, అన్ని H1స్కి ఒకటే స్టైల్ రాసేసాను. అన్ని H1స్కి ఒకటే స్టైల్ అనేది కాల్ అవుతుంది, అప్లై అవుతుంది. ఇట్లా రాసుకోవచ్చు అనమాట, ఇంటర్నల్ స్టైల్ అనమాట ఇది. తర్వాత వచ్చేసి ఇంకా ఎక్స్టర్నల్ స్టైల్ అండి. ఎక్స్టర్నల్ స్టైల్ ఎలా రాయాలో చూపిస్తాను. దానికన్నా ముందు మనం నోట్స్ అనేది రాసుకుందాం. ఇక్కడ నోట్స్ కాపీ చేసేసుకుందాం. ఎక్స్టర్నల్ స్టైల్ న్యూ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఎక్స్టర్నల్ స్టైల్ అనేది సేవ్ చేసుకుంటాను. ఎక్స్టర్నల్ CSS .html అన్నమాట. ఓకే, సో HTML ఇక్కడ రాసుకుంటున్నాను క్లియర్గా, ఎక్స్టర్నల్ CSS. ఇంకా కమింగ్ టు బాడీకి వస్తే ఇక్కడ మనం ఏం స్టైల్ రాయట్లేదు అనమాట. ఇన్లైన్ లేదు, ఇంటర్నల్ లేదు. ఒక ఫైల్ సపరేట్గా తీసుకుంటాను, న్యూ ఫైల్ తీసుకుంటాను. న్యూ ఫైల్ సేవ్ యాజ్ file.css. ఇది CSS.css ఫైల్గా క్రియేట్ చేసుకోవాలి. ఆ CSS ఫైల్లో ఆ బాడీని యాక్సెస్ చేసి ఆ బాడీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ లైట్ బ్లూ. ఇప్పుడు ఇక్కడ సపరేట్గా రాస్తున్నాను, ఫైలే సపరేట్. అది ఫైలే సపరేట్ ఫైలు. ఆ ఫైల్ని తీసుకొచ్చి ఇక్కడ లింక్ చేస్తాను. లింక్ రిలవెంట్ స్టైల్ షీట్ అనమాట. ఇక్కడ చూడండి, లింక్ రిలవెంట్ స్టైల్ షీట్ కింద ఉంది కదా మెథడ్, అది లింక్ రిలవెంట్ స్టైల్ షీట్. ఆ హెచ్రెఫ్కి మనం అక్కడ ఉన్న file.cssని లింక్అప్ చేయాలి. అండ్ ఇది సెల్ఫ్ క్లోజర్ ట్యాగ్, అది సెల్ఫ్ క్లోజర్ ట్యాగ్. సో ఇలా లింక్అప్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఇక్కడ file.cssలో రాసిన కోడ్ ఏదైతే ఉందో అది దీనికి అప్లై అవుతుంది. ఓకే, లెట్ ఇట్ బి. మనం రన్ చేయాల్సింది HTML ఫైల్నే ఫైనల్గా. ఫైనల్గా బ్రౌజర్కి ఇది రెండర్ చేస్తే మీకు లైట్ బ్లూ కలర్ అనేది కావాలి. ఇంకా మీరు ఏం కావాలన్నా ఇక్కడికి వెళ్ళి రాసుకోండి. CSS ఫైల్లో సపరేట్ ఫైల్ ఉంది పైన, ఆ సపరేట్ ఫైల్లోకి వెళ్ళి రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఇక్కడ ఒక H1 పెట్టుకుంటాను, బాడీలో H1 వెబ్ డెవలప్మెంట్ అని రాసుకుంటాను. ఓకే, ఆ H1కి తీసుకొచ్చి ఇక్కడ రాసుకోవాలి నేను CSS. ఇక్కడ దీని కిందకి వెళ్ళి H1 బ్యాక్గ్రౌండ్ ఎల్లో అండ్ తర్వాత కలర్ రెడ్, తర్వాత ఫాంట్ స్టైల్ ఇటాలిక్, తర్వాత టెక్స్ట్ అలైన్ సెంటర్. మీరు పక్కన రాసుకోవచ్చు అండి, బట్ పక్కన రాసేటప్పుడు సెమీకోలన్ కంపల్సరీ ఉండాలి. ఇది పక్కన రాసుకునేటప్పుడు సెమీకోలన్ అనేది కంపల్సరీ ఉండాలి. సెమీకోలన్ లేకపోతే మీకు ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, 4 ప్రాపర్టీస్. 4 ప్రాపర్టీస్ ఉన్నప్పుడు సెమీకోలన్ ఉండాలి. లేదు సార్, నేను సెమీకోలను 4 ప్రాపర్టీస్ ఇలా కాదు, నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాను అంటే యూ కెన్ రైట్ 1 by 1 లైక్ దిస్. ప్రతి స్టేట్మెంట్కి ఇక్కడ
సెమికోలన్ అనేది కంపల్సరీ. సిఎస్ఎస్ స్టేట్మెంట్ అంటే సెమికోలన్ కంపల్సరీ పెట్టాలి, పెట్టుకోండి. అండ్ ఒక్కొక్క స్టేట్మెంట్ ఇలా రాసుకొని కింద లాస్ట్లో ఇట్లా క్లోజ్ చేసుకోండి. ఇంకా అసలు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ లాగా ఉంటుంది. కొంతమంది ఇలా రాస్తారు, కొంతమంది సైడ్ బై సైడ్ కూడా రాస్తారు. బట్ ఎలా రాసినా మనం ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. బట్ ఇవన్నీ ఇప్పుడు అప్లై అవుతున్నాయో లేవో మళ్ళీ ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాం. యా, ఇట్ ఈస్ అప్లికబుల్, అప్లై అవుతుంది ప్రాపర్గా, మనకు ప్రాబ్లం లేదు. ఓకే, ఇంకా ఒక పారాగ్రాఫ్ కూడా పెట్టుకుందాం, ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా. కింద H1 కింద ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాం. లెట్ మీ టేక్ అ పారాగ్రాఫ్. అండ్ పారాగ్రాఫ్కి సంబంధించి కొంత ప్లెయిన్ టెక్స్ట్ తీసుకుంటాం. లోరెమ్ ఎప్సిమ్ నుంచి సమ్ ప్లెయిన్ టెక్స్ట్ పెట్టుకుందాము. ప్లెయిన్ టెక్స్ట్ తీసుకొచ్చి ఎత్తి పెట్టుకుందాము. పారాగ్రాఫ్లో పెట్టేసి దెన్ ఈ ఫైల్ డాట్ సిఎస్ఎస్లో పారాగ్రాఫ్కి సంబంధించి కలర్ అనేది వైట్ ఉండాలి. తర్వాత ఫాంట్ స్టైల్ వచ్చేసి ఇటాలిక్ ఉండాలి. చెప్పేస్తున్నాను. యాజ్ యూజువల్గా మళ్ళీ బ్రౌజర్కి వెళ్తే బ్రౌజర్ ఈస్ గోయింగ్ టు బి గివింగ్ యూ వన్ పారాగ్రాఫ్ ఆల్సో విత్ డిఫరెంట్ స్టైల్. పారాగ్రాఫ్ కూడా వచ్చింది, బట్ వేరే స్టైల్లో వచ్చింది. వైట్ కలర్ కనిపిస్తలేదు కదా సరిగా. ఓకే, సో వైట్ తీసేసి మనం బ్రౌన్ కలర్ ఏదో పెడదాం. బ్రౌన్ ఈజ్ ఓకే, రోజీ బ్రౌన్. I don't know rosy brown will come or not good. Let me go with black. Black is enough. Black is well and good. Okay, so let me go for the black. So let it be. So this is the paragraph. Can I have multiple paragraphs over there? ఎన్ని పారాగ్రాఫ్స్ అయినా వేసుకోవచ్చు కదా, అది మన ఇష్టం. ఇక మనం ఎన్ని పారాగ్రాఫ్స్ అయినా వేసుకోండి. ఎన్ని పారాగ్రాఫ్స్ వేసుకుంటే అన్ని పారాగ్రాఫ్స్ ఒకేలాగా ఉంటాయి. స్టైల్స్ అనేవి ఇట్లా మనం అప్లై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ బేసికల్లీ. లెట్ మీ షో దిస్ ఈస్ డయాగ్రమాటిక్ వే. ఓకే, సో అంటే ఒక్కసారి డయాగ్రమాటిక్గా చూస్తే ఏంటంటే మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది అసలు ఇన్లైన్ అంటే ఏంటి, ఇంటర్నల్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ అంటే ఏంటి. ఇది ఇన్లైన్ అనుకుందాం, ఇది ఇంటర్నల్ అనుకుందాం, ఇది ఎక్స్టర్నల్ అనుకుందాం. 3 ఫైల్స్ అనుకుందాం. ఒకసారి రాసుకుందాం ఇక్కడ. ఇది ఇన్లైన్ సిఎస్ఎస్, సారీ ఇన్లైన్ సిఎస్ఎస్. ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్, ఇది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఓకే, సో ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఎలిమెంట్ బై ఎలిమెంట్ సిఎస్ఎస్ రాసుకుంటూ పోతాం. ఇది డిఫరెంట్ ఎలిమెంట్స్ అనుకుంటే కొద్దిసేపు ఒక 3 ఎలిమెంట్స్ తీసుకుందాం. ఈ 3 ఎలిమెంట్స్కి ఆ సిఎస్ఎస్ అనేది ఇండివిజువల్గా అలొకేట్ చేసుకుంటూ పోతాం. అంటే ఇక్కడ సిఎస్ఎస్ పెట్టాలి, అండ్ ఇక్కడ సిఎస్ఎస్ పెట్టాలి, అండ్ ఇక్కడ కూడా సిఎస్ఎస్ పెట్టాలి విత్ స్టైల్ యాట్రిబ్యూట్, నాట్ ట్యాగ్ అనమాట. స్టైల్ యాట్రిబ్యూట్ గుర్తుపెట్టుకోండి, ఇది యాట్రిబ్యూట్. బట్ ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఇంటర్నల్ సిఎస్ఎస్లో స్టైల్ ట్యాగ్ రాసుకోవాలి. ఫస్ట్ స్టైల్ ట్యాగ్ అనమాట. ఇక్కడ ఒకటి స్టైల్ ట్యాగ్ పెట్టుకొని స్టైల్ ట్యాగ్ లోపల మనకు కావాల్సిన సిఎస్ఎస్ అంతా రాసుకోవాలి. స్టైల్ ట్యాగ్ పెట్టేసుకొని స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేసుకొని స్టైల్ లోపల మీరు కావాల్సిన సిఎస్ఎస్ కోడ్ అంతా కూడా రాసుకోవాలి. కింద యాజ్ యూజువల్గా HTML అంతా ఉంటుంది. అంతా ఉంటుంది. ఓకే, మీకు కావాల్సిన HTML కాంపోనెంట్స్ యాజ్ యూజువల్గా కింద ఉంటాయి. ఇదంతా HTML కామన్గా. బట్ ఇక్కడ అలా ఉండదు. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో మీకు HTML ఎలిమెంట్స్ ఇక్కడ ఉంటాయి, అండ్ సిఎస్ఎస్ వచ్చేసి కింద ఏడో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడెక్కడో సిఎస్ఎస్ ఉందనుకోండి. ఈ సిఎస్ఎస్ వచ్చేసి ఫైనల్గా ఇక్కడికి లింక్ అవుతుంది. ఇక్కడ లింక్ చేస్తాం. అంటే లింక్ చేయడానికి ఇక్కడ ఒక ట్యాగ్ రాస్తాం, లింక్ రిలవెంట్ అనే ట్యాగ్ రాస్తాం. లింక్ రిలవెంట్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ షీట్ అని రాసి, ఇది అవసరం లేదులేండి, ఇక్కడ డైరెక్ట్గా href అని రాస్తాం. href ఈజ్ ఈక్వల్ టు ఫైల్ నేమ్ డాట్ సిఎస్ఎస్ అనేది మెన్షన్ చేసుకుంటాం.
అండ్ సెల్ఫ్ క్లోజర్ ట్యాగ్. ఇది సిఎస్ఎస్ అన్నమాట. ఇక్కడ సిఎస్ఎస్ కోడ్ ఉంటుంది, ఏదైతే సిఎస్ఎస్ ఉంటుందో సిఎస్ఎస్ కోడ్. అండ్ దీని పేరు కూడా ఫైల్ డాట్ సిఎస్ఎస్ అని పెట్టుకోండి, ఫైల్ డాట్ సిఎస్ఎస్. ఓకే, ఇదేమో హెచ్టిఎంఎల్ ఫైల్ అండ్ ఇదేమో సిఎస్ఎస్ ఫైల్. ఇది కూడా హెచ్టిఎంఎల్ ఫైల్, ఫైల్ డాట్ హెచ్టిఎంఎల్. ఇది కూడా హెచ్టిఎంఎల్ ఫైల్, ఫైల్ డాట్ హెచ్టిఎంఎల్. అండ్ ఇది ఎందుకు పెట్టానంటే జస్ట్ హెడ్డింగ్ కోసం పెట్టాను అంతే. ఇది ఒక హెడ్డింగ్ కోసం పెట్టాను అంతే. బట్ మనం తీసుకోవాల్సిన ఫైల్ హెచ్టిఎంఎల్ ఫైల్, ఎందుకంటే బ్రౌజర్కి వెళ్ళాల్సింది హెచ్టిఎంఎల్ మాత్రమే. బ్రౌజర్కి వెళ్ళేది హెచ్టిఎంఎల్ మాత్రమే. ఓకే, సో ఇది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కదండి. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో మనం ఏం చేద్దామంటే ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఆల్ దిస్ డమ్మీ టెక్స్ట్ ఇదంతా పెట్టకుండా మనం ఏం చేద్దామంటే ఒక డివ్స్ తీసుకుందాం. ఫస్ట్ డివ్ అనేది H1 కూడా ఒక డివ్లో పెట్టాను. ఇక్కడ ఒక డివ్ పెడతాను. డివ్ అనేది ఒక బ్లాక్ అనమాట. డివ్ అనేది ఒక బ్లాక్. ఈ ఫస్ట్ డివిజన్లో ఒక H1 తీసుకుంటాను. ఫస్ట్ డివిజన్లో ఒక H1 అండ్ కింద ఒక పారాగ్రాఫ్ రాసుకుంటాను. ఈ పారాగ్రాఫ్లో కొంత టెక్స్ట్ మనం కాపీ చేసి పేస్ట్ చేసుకుందాం. ఒక పారాగ్రాఫ్ పేస్ట్ చేసుకుందాం. పారాగ్రాఫ్లో కంటెంట్ పేస్ట్ చేసుకుందాం. అండ్ ఇంతవరకు ఒక డివిజన్ ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఇంకొక డివిజన్ పేస్ట్ చేసుకుందాం కింద. ఇంకొక డివిజన్ పేస్ట్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ డివిజన్కి నేను ఒక క్లాస్ రాస్తాను. క్లాస్ అని ఒక అట్రిబ్యూట్ ఉందండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్లాస్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. అండ్ ఇక్కడ కూడా క్లాస్ రాస్తాను, 2 అంటాను. ఈ కింద ఉన్న డివిజన్కి క్లాస్ 3 అంటాను. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు క్లాస్కి సంబంధించిన సిఎస్ఎస్ రాయాలి అంటే కంపల్సరీగా డాట్ పెట్టాలి. .1, .2 తర్వాత .3. ఓకే, .1కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసేస్తాను. బ్యాక్గ్రౌండ్ కలరు వేరే కలర్ ఇస్తాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇదొకటి లైట్ పింక్ ఇస్తాను. తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ గ్రే ఇస్తాను. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఓకే, సో లైట్ గోల్డెన్ ఎల్లో ఇస్తాను. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం క్లాసెస్ రాసాం. ఫస్ట్ డివ్కి ఒక క్లాస్ రాసాం, సెకండ్ డివ్కి ఒక క్లాస్ రాసాం, థర్డ్ డివ్కి కూడా క్లాస్ రాసాం. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీకు డివిజన్స్ అనేవి సపరేట్ అవుతాయి. సో ఏమైంది, ఫస్ట్ డివిజన్ వాట్ హ్యాపెండ్? సో దిస్ వన్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ స్టైల్ కదా. ఇక్కడ ఇది సేవ్ చేయాలి, ఇక్కడ ఇది కూడా సేవ్ చేయాలి. .1, .2, .3, .1, .2, .3. యా, ఫైన్. ఇప్పుడు చూసారా, ఫస్ట్ డివిజన్ సపరేట్ అయింది, సెకండ్ డివిజన్ సపరేట్ అయింది, థర్డ్ డివిజన్ కూడా సపరేట్ అయింది. అంటే 3 డివిజన్స్ ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క స్టైల్లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ డివిజన్ ఏమో పింక్లోకి వెళ్ళిపోయింది, సెకండ్ డివిజన్ ఇంకొక బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది, లైట్ గ్రేలోకి. అండ్ థర్డ్ డివిజన్ వచ్చేసి ఏ కలర్లోకి వెళ్ళింది? గోల్డెన్ ఎల్లోలోకి వెళ్ళింది. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క కలర్లోకి వెళ్ళిపోయింది. ఈ H1 బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనము గ్రే కలర్ పెడదాం, బాగుంటుంది. తర్వాత కలర్ వచ్చేసి వైట్ పెడదాం, బాగుంటుంది, లుక్ బాగుంటుంది. ఏం లేదు, లుక్ అనేది చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్కి. ఇలా ఒక లుక్ తీసుకున్నాను ఆ వెబ్సైట్కి సంబంధించి. ఇప్పుడు స్పాన్ అంటే, ఈ స్పాన్ ఎక్కడ యాడ్ చేస్తాము అంటే, ఇప్పుడు వెబ్ అని ఉంది కదండి, వెబ్ దగ్గర మనము ఒక స్పాన్ పెట్టుకుందాం. వెబ్ అని ఎక్కడెక్కడ ఉందో అక్కడ కూడా స్పాన్ పెట్టుకుందాం. స్పాన్, ఈ వెబ్ని తీసుకొచ్చి స్పాన్లో పడేస్తాం. ఇది వెబ్. అన్ని చోట్ల వెబ్ తీసేసి స్పాన్ పెట్టుకుందాం. అంటే నాకు ఇప్పుడు వెబ్ అనేది హైలైట్ అవ్వాలి కొంచెం, అంతే. వెబ్ అనేది హైలైట్ అవ్వాలంటే ఇక్కడ ఏం చేద్దాము, స్పాన్కి సపరేట్గా స్టైల్ రాసుకుందాం. స్పాన్ ఫాంట్
ఫాంట్ సైజ్ వచ్చేసి కొంచెం బాగా బిగ్గర్ సైజ్ పెట్టు, కొంచెం పెద్దగా ఉండాలి. వెబ్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి. నా రిక్వైర్మెంట్ అలా ఉంది. 30 అంటే యాజ్ యూజువల్ కామన్గా ఉంది. ఒక 60, 50 ఈజ్ ఓకే. స్పాన్కి ఫాంట్ సైజ్ అనేది కొంచెం బిగ్గరగా ఉంటే బాగుంటుంది అని నాకు రిక్వైర్మెంట్ ఉండింది. ఓకే, ఇది సేవ్ అవ్వలేదు. సేవ్ అయితే కంపల్సరీగా కాల్ అవుతుంది. స్పాన్ ఫాంట్ సైజ్, ఇక్కడ స్పాన్ ఉంది, ఇక్కడ స్పాన్ ఉంది, ఇక్కడ స్పాన్ ఉంది. ఓపెన్ బ్రౌజర్. ఓకే, సో ఒక స్పాన్ నాకు హైలైట్ అవ్వాలి. ఒక స్పాన్ నాకు హైలైట్ అవ్వాలనుకున్నప్పుడు స్పాన్కి మీరు సిఎస్ఎస్ రాసుకోవచ్చు. డివ్కి సపరేట్ సిఎస్ఎస్ రాసుకోవచ్చు. చూడండి హౌ దిస్ ఈజ్ యాక్చువల్లీ సింపుల్.